కనిపించే ఇల్లు మనకు సేల్కి ఉంది. ఇది 30 feet రోడ్. ఇక్కడ మీరు చూస్తే అపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడిప్పుడే అవుతున్నాయి. సో మనం ఇంట్లోకి వెళ్ళి చూద్దాం ఫస్ట్. ఇది ఎంట్రన్స్ గేట్. సో మీద 2 డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. అంటే G+1లో ఒక డబల్ బెడ్రూమ్ అండ్ G+2లో కూడా ఒక డబల్ బెడ్రూమ్. ఇది కార్ పార్కింగ్ ఏరియా. మనం ఒక 3 vehicles ఈజీగా పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేషియస్గా ఉంది. అండ్ కింద మనకు ఒక వాష్రూమ్ ఇచ్చారు. కింద ఒక వాష్రూమ్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి పోదాం. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సేమ్ పోర్షన్ సేమ్ ఉంది. నేను ఫస్ట్ ఫ్లోర్ ఒకటి చూపిస్తాను, మీకు ఐడియా వచ్చేస్తుంది. విండోస్ అంతటితో రెడీ అయిపోయింది. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇట్లా మొత్తం వుడ్ మీద చేయించారు. ఇక్కడ మొత్తం గ్లాస్ పెట్టేశారు. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది హాల్ కమ్ డైనింగ్. మనం చేయించుకోవాలనుకుంటే ఇక్కడ కనెక్షన్ ఇచ్చారు టీవీ యూనిట్కి. టీవీ యూనిట్ చేయించుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మనకు ఒక విండో ఉంది. ఇది మొత్తం హాల్ కమ్ డైనింగ్. మనకి ఇక్కడ కిచెన్ ఇచ్చారు. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇది మనకు వాష్ ఏరియా. $1100 square feetలో మనకి ఈ డబల్ బెడ్రూమ్ పోర్షన్ అనేది వచ్చింది. సో మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఒక కింగ్ సైజ్ మంచం పట్టేంత స్పేస్ ఉంది. ఆ మంచం పట్టిన తర్వాత కూడా మనం తిరగచ్చు. అండ్ ఇక్కడ మనకి బీరో కోసం కూడా ఇచ్చారు. అంతా సెల్ఫ్లు రెడీ ఉంది. మనం జస్ట్ కబోర్డ్ యొక్క ఫ్రేమ్ చేయించుకోవడం మాత్రమే బ్యాలెన్స్. అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. వెంటిలేషన్ అయితే బాగుంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్. కుండీలు ఇంకా ఏం పెట్టలేదు, కబర్డ్స్. సో ఎవరైనా కొనుక్కునే వాళ్ళు పెట్టుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు చిన్న బెడ్రూమ్ చూద్దాం. ఇది చిన్న బెడ్రూమ్. అంతా ఫాల్ సీలింగ్తోనే ఉంది మనకి ఇల్లు. జస్ట్ మనం కబోర్డ్ వర్క్ తీసుకునే వాళ్ళు జస్ట్ కబోర్డ్ వర్క్ చేయించుకోవడం మాత్రమే ఉంది. ఇక్కడ కూడా మంచిగా పెద్ద బెడ్రూమ్, అంటే పెద్ద బెడ్రూమ్ అంత స్పేస్ లేదని, కాకపోతే ఒక మంచి మంచం బట్టి అటు ఇటు తిరగడానికి సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకు అన్ని సెల్ఫ్లే రెడీగా ఉన్నాయి. జస్ట్ మనం కబోర్డ్స్ చేయించుకోవడం మొత్తం ఓన్లీ బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ కావాలంటే బీరో కూడా పెట్టుకోవచ్చు మనం. ఇది చిన్న బెడ్రూమ్ వాష్రూమ్ అటాచ్డ్, రెండింటికి అటాచ్డ్ ఇచ్చారు. ఇది వాష్రూమ్. ఇది 111 గజాలలో ఉంది ఇల్లు. ఇక్కడ గజం 60,000 పోతుంది. 1,25,00,000 చెప్తున్నారు ఇల్లు. కొంచెం కూర్చుంటే ఏమైనా తగ్గొచ్చు. సేమ్ మనకి సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ పోర్షన్. అంటే కింద ఎట్లా ఫస్ట్ ఫ్లోర్లో G+1లో ఉందో సెకండ్ ఫ్లోర్లో కూడా అంతే. సెకండ్ ఫ్లోర్లో కూడా పోర్షన్ అంతే. ఇది ఎంట్రన్స్ డోర్. అన్ని స్విచ్ బోర్డ్స్ అంతా ఉంది. జస్ట్ కబోర్డ్ వర్క్ చేయించుకునే వాళ్ళు కబోర్డ్ వర్క్ చేయించుకోవడం మాత్రమే. ఇది హాల్ కమ్ డైనింగ్. ఇక్కడ మనకు చిన్న డైనింగ్ టేబుల్ పడుతుంది. ఇది కిచెన్. నేను ఇందాక కింద చూపించినట్టే ఇది వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా. అండ్ ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్.
విత్ అటాచ్డ్ వాష్రూమ్. డోర్స్ అన్నీ మొత్తం రెడీ అయ్యాయి, ఓన్లీ బెడ్రూమ్కి లేనట్టున్నాయి అంతే. ఇది వాష్రూమ్ కూడా స్పేషియస్ ఇచ్చారు. ఇప్పుడు మనం చిన్న బెడ్రూమ్ చూద్దాం. ఈ 2 ఫ్లాట్స్ నార్త్ ఫేస్ ఉన్నాయి. నార్త్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇక్కడ స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ దగ్గరలోనే ఉన్నాయి. ఎవ్రీథింగ్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది చిన్న బెడ్రూమ్ వాష్రూమ్. సేమ్ ఫస్ట్ G+1లో ఎట్లా ఉందో G+2లో కూడా అంతే ఉంది. ఇప్పుడు మనం టెర్రస్ చూద్దాం. ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఈ రోడ్కి 1 కిలోమీటర్ ఉంది ఈ హౌస్. ఇది టెర్రస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మనం ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. మీద కూడా చాలా స్పేషియస్ ఉంది. ఒక 60-70 మెంబర్స్ అట్లా ఏదైనా ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు. చాలా స్పేషియస్ ఉంది. ఇక్కడ వాటర్ ట్యాంక్స్ కూడా 2 ఇచ్చారు. అది సిమెంట్తో చేశారు వీళ్ళు. ఇదంతా చుట్టుపక్కల ఏరియా. ఫుల్ గాలి, వెంటిలేషన్ బాగుంది. థ్యాంక్ యూ. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేస్తే అన్ని డీటెయిల్స్ చెప్తారు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. థ్యాంక్ యూ.